నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయ్ లోకేష్ రెసిపీ. ఈరోజు మన వీడియోలో ఆనియన్ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. ఈ ఆనియన్ కర్రీ చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు. ఒక 3 నిమిషాల్లోనే చేసుకోవచ్చు అండి. ఆనియన్ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి. ఈ ఆయిల్ ప్లేస్లో మీరు నెయ్యిన వేసుకోవచ్చు. దీంతో మెంతులు కంపల్సరీగా వేసుకోవాలండి. ఆవాలు, కరివేపాకు, జీలకర్ర, మెంతులు వేసుకొని ఆవాలంతా చిటపట అయిన తర్వాత వెల్లుల్లి సన్నగా కట్ చేసుకోవచ్చు, మీరు దంచిన వేసుకోవచ్చు. నేను అలాగే వేసుకుంటున్నాను. అలాగే ఆనియన్ ఇలా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ సాల్ట్ కొద్దిగా వేసామంటే ఆనియన్ త్వరగా ఫ్రై అవుతుంది. కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి. ఒక 50% ఉడికితే ఫ్రై అయితే చాలండి. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. చూడండి, ఆనియన్ బాగా ఫ్రై అయింది. ఇప్పుడు మనము దీంతో ధనియాల పొడి 1 స్పూన్ దాకా వేసుకోవాలి. అలాగే కారం మీరు ఎక్కువ తినే వాళ్ళైతే చూసి వేసుకోండి. నేనైతే 1 స్పూన్ దాకా వేసుకున్నాను. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని చింతపండు పులుసు అండి, నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకుని గుజ్జుని తీసుకున్నాను. ఇది పోసుకొని మీకు ఎక్కువ పులుసు కావాలంటే మరి కొద్దిగా నీళ్ళు పోసుకోవాలండి. కాదు చాలు, ఎంతే గుజ్జుగానే చాలంటే ఈ చింతపండు గుజ్జుని పోసుకొని బాగా కలిపేసుకోవడమే అండి. దీన్ని ఉప్పు కారం అంతా చూసుకోండి. ఉప్పు కారం అంతా కరెక్ట్గా ఉంటే ఒక 10 మినిట్స్ కాగిన తర్వాత చూసారంటే గుజ్జుగా అవుతుంది. అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. నేను ట్రై చేసి ఒక 2-3 సార్లు ట్రై చేసి చెప్తున్నాను. మా పిల్లలు అది చాలా ఇష్టపడతారనమాట. దీన్ని ఒక 3 నిమిషాలు అయిపోతుంది కాబట్టి క్విక్గా చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. మరెన్నో మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.